సమాజంలోని తోటివారిని ఆదరించి ప్రేమించాలన్న యేసుప్రభు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఏలూరు కథోలిక పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర పిలుపునిచ్చారు. ఏలూరు జేవియర్ నగర్లోని బిషప్ హౌస్ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సోషల్ సర్వీస్ సెంటర్లో డైరెక్టర్ ఫాదర్ తాతపూడి ఇమాన్యుయల్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో బిషప్ జయరావు పొలిమేర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలత ఆయనకు పలువురు ఫాదర్లు, సిస్టర్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో పయనిస్తూ తోటవారికి చేయూతనందించాలని సూచించారు. యేసు చూపిన దయ, ప్రేమ మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమని, 4 జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం భారీ క్రిస్మస్ కేక్ను ఆయన కట్ చేసి కొవ్వొత్తులను వెలిగించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు విభిన్న ప్రతిభావంతులకు ఉచిత బస్ పాసులను అందజేశారు. అనంతరం బిషప్ జయరావు పొలిమేరను పలువురు ఫాదర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ డాక్టర్ విజయరాజు, మానవతా స్వచ్ఛంద సంస్థ రీజనల్ అధ్యక్షులు అడిసిమిల్లి నిర్మల, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్, డీసీపీఓ సూర్యచక్రవేణి, ఆడిటర్ రాధాకృష్ణ, కార్పొరేటర్ నిర్మలా జేవియర్, సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్, ఛాన్సలర్ ఆఫ్ ఫాదర్ బాబు జార్జ్, క్యాథడ్రల్ ప్యారిస్ మాదర్ మైకేల్, ఫాదర్ జాకబ్, ఫాదర్ రాజు, సిస్టర్ లీలమ్మ, అబ్రహం మాస్టర్, ఏఎంసీ డైరెక్టర్ జక్కుల బెనర్జీ, అలెక్స్, సోషల్ సర్వీస్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దైవ సహోదరి సహోదరులారా, ప్రేయర్ డాన్స్ ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ భువనపల్లి వారు క్రిస్మస్ అనగా ఒక అభయం, క్రిస్మస్ అనగా ఓ ప్రేమ, క్రిస్మస్ అనగా ఓ తోడు. క్రిస్మస్ అంటే గుర్తు. ఇదిగో మీకు గుర్తు ఇస్తాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మరియా అనే ఓ స్త్రీ గర్భాన్ని ధరిస్తుంది. అభయం మేమున్నా మీ కష్ట సమయాల్లో, ధైర్యం క్షీణించిపోతున్నటువంటి చితికి అతుక్కుబడుతున్నటువంటి బ్రతుకులకి నేనున్న ధైర్యం. అంతేకాదు మీ దేవుని నేను మీకు తోడున్నాను తెలియజేస్తున్నాను. అయితే ఈ గుర్తు, అభయం, ధైర్యం, తోడు ఎందుకంటే అంధకారం ఉన్న వారికి వెలుగును ప్రకటించడానికి కాంతి రేఖగా క్రీస్తు రావటం, శాంతి దూతగా క్రీస్తు జన్మించటం, జ్ఞానానికి ప్రతిగా క్రీస్తు జీవించటం, జనించటం, ప్రేమకు క్షమకు ప్రతిరూపం క్రీస్తు. కనుక ఇలాంటి వ్యక్తి ఓ సామాన్య స్త్రీ ద్వారా లోకానికి పరిచయం చేయబడటం, ఆ స్త్రీ కూడా ఎంతో అభినందనీయురాలు మరియా నజరేతుకు చెందిన వంటి ఓ వ్యక్తి కన్యక. ఆమెను అభినందిస్తూ గట్టిగా చదువుతాం తల్లికి. ఎందుకంటే ఆ స్త్రీ ఈ కుమారుని లోకాన్ని కలిసడానికి ఆలోచిస్తే దైవాన్ని వీడి దీనత్వం కలిగి మనిషిగా మనకు చెందించటం. ఎందుకంటే ఇంతేనా నా బ్రతుకంత అనే సమాజాన్ని దైవత్వంతో నింపి ఔన్నత్యాన్ని కలిగించడానికి, లేవనెత్తడానికి క్రీస్తు లోకం జన్మించారు. ఇలాంటి గొప్పనైన ఆ యేసుక్రీస్తులో మన విశ్వాసం బలపడాలి, మన ఐక్యత పెరగాలి, మన ప్రేమ ఫలించాలి, క్షమకం జీవించాలని ఆశిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరి నూతన సంవత్సరం ఆశలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ మనందరూ కూడా గొప్ప ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఏమిటంటే మనందరికీ తెలిసిన విషయం, మనుషుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉండాలని. అనాథులు, అభాగ్యులు, నిరాశ్రయులు
దీనజనులు, రోగులు, నిర్భాగ్యుల జీవితాలను ఆనందాన్ని నింపుతూ దయా కనికలను పంచుతూ అందరినీ కూడా సహృదయముతో గౌరవించమని ఈ క్రిస్మస్ పండుగ పిలుపునిస్తూ ఉంది. అందుకే పునీత 2వ జాన్ పాల్ పాప గారు ఒక చక్కని మాట చెప్తూ ఉంటారు. ద ఫ్యూచర్ స్టార్ట్స్ టుడే, నాట్ టుమారో అంటున్నారు. భవిష్యత్తును ప్రారంభించేది రేపటి నుండి కాదు, నేటి నుండే అని పునీత 2వ జాన్ పాల్ పాప గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి భవిష్యత్తుకు మార్గం సుగమం చేసే అవకాశం ప్రతిరోజు మనకు వస్తుంది. అది మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలను ఉత్తమంగా మార్చడానికి ఈ ఒక్క క్రిస్మస్ రోజే కాదు, ప్రతిరోజు అది మనకు ప్రేరణగా ఉండాలని పునీత 2వ జాన్ పాల్ పాప గారు చెప్తున్నారు. కాబట్టి సో ఇది మరి ఇంత పాపులేషన్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలండి. అంటే ఇప్పుడు మనం చాలా గిఫ్ట్స్ మన తండ్రి గారు బిషప్ గారు ఇచ్చారు. ఏదో ఒక అకేషన్కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానే ఉన్నారు. సో ఓకే, మనకి తోచినంతగా ప్రతిసారి క్రిస్మస్కి ఇస్తానే ఉంటాం ఎవరో ఒకరికి. ఒకవేళ దేవుడికి ఒక ఐడియా వచ్చి మొత్తం 880 కోట్ల మందికి ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వచ్చు? ప్రపంచంలో ఉన్న ప్రతి జనాభాకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి మనం. ఏమి ఇస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది, ఆల్ మొత్తం. సో దాని గురించే మనకు బైబిల్లో జాన్ 3:16 verse God loved this world and he gave his son, he gave his one and only son to the world అని చెప్పి మనకు ఆ బైబిల్లో వస్తుంది. సో నా కుమారుని నేను ఇస్తే ఈ వరల్డ్కి, సో అదే ఒక నాకు ఇష్టమైంది, నేను లవ్ చేసిన వాళ్ళు ఇస్తే అదే ఒక గిఫ్ట్ అని చెప్పి. సో జీసస్ క్రైస్ట్ అనేది మనకి ఇచ్చిన, వరల్డ్కి ఇచ్చిన ఒక గిఫ్ట్. సో అలాగే సో గిఫ్ట్ ఇచ్చాము, కొంతకాలానికి ఆ గిఫ్ట్ ఒక్కొక్కసారి మరి అంటే